హలో అండి. మహాలక్ష్మి అందరికి హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ అయితే మనం లోటస్ బ్రాస్లెట్ మేకింగ్ వీడియో అయితే చూద్దామండి. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నానండి లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి, ఈ లోటస్ బ్రాస్లెట్ మేకింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పి. బట్ అస్సలు కుదరట్లేదనమాట. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి విత్ టిప్స్తో సహా. అయితే మనం ఫస్ట్ అయితే కలర్ అనేది చూస్ చేసుకోవాలండి, సెలెక్ట్ చేసుకోవాలి. నేను బ్లూ కలర్ ఇంకా అలాగే రెడ్ కలర్ కాంబినేషన్లో ప్యాచెస్ అనేవి రెడీ చేసుకున్నాను అనమాట. నేను గ్లూ పెట్టిన విధంగా రెడ్ కలర్ మూన్ షేప్ ఇంకా అలాగే 6K ఐ షేప్ అనేది తీసుకున్నాను అనమాట. నేను బ్లూ కలర్వి చూడండి. ఇది చిన్న సైజులో ఉండాలని చెప్పి అదే 6K స్మాల్ సైజు ఐ షేప్ని తీసుకొని నేనైతే డిజైన్ అనేది చేశాను. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలాగా కుందన్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. లోటస్ని ఎలా అయితే నేను సెట్ చేశానో కుందన్స్ ఆ విధంగా సెట్ చేసుకుంటే ఇంకా లోటస్ డిజైన్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఈ ప్యాచెస్కి కటర్ యూజ్ చేస్తాం కదండి, ఈ అగరబత్తితో కాల్చండి ఇంకా అలాగే హీట్ అనేది చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ హీట్ మాత్రం అది హీట్ చేస్తే అస్సలు బాగుండట్లేదండి. మొత్తం కూడా బ్లాకిష్ వచ్చేస్తుంది అనమాట సైడ్ కార్నర్స్ అనేవి. సో ఎవరు కూడా ప్లీజ్ అలాగా చెయ్యొద్దు, కాల్చొద్దు అనమాట అస్సలు. కట్టర్తోనే నైస్గా కట్ చేసుకోండి. కొంచెం ప్యాచెస్కి రెడీ చేసేసుకున్న తర్వాత ఒక రోజైనా సరే ఆరనిస్తే అవే ఆటోమేటిక్గా మనం కట్ చేస్తుంటే వచ్చేస్తాయండి. కొంచెం పేషెన్స్తో మనం అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, నేనైతే ఐ పిన్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సైజ్ చూసుకోవాలండి. ఫస్ట్ మనం సైజ్ చూసుకొని దాన్ని బట్టి మనం ఒక సైడ్ ఐ పిన్ అనేది రౌండ్ అనేది ఉంటుంది, మనం వేరే సైడ్ని కూడా అలా బెండ్ చేసుకోవాలన్నమాట సైజింగ్ అనేది చూసుకొని. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం ఎలా అయితే ఐ పిన్స్ని పెడతామో దాన్ని బట్టి సైజు కూడా పెరగడం తగ్గడం కూడా ఉంటుందండి బ్రాస్లెట్కి. చూడండి, నాదైతే 2/6 సైజ్ అనమాట. నేనైతే 9 ప్యాచెస్ అయితే తీసుకుని రెడీ చేసుకున్నాను. నాకైతే 9 ప్యాచెస్ కూడా లూజ్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఐ పిన్స్ అనేవి కొంచెం పెద్దగా పెట్టడం వల్ల అది లూజ్ అనేది వచ్చింది. అవి దగ్గరగా పెట్టుంటే కరెక్ట్గా సరిపోయేది. అయితే మీరు ఐ పిన్స్ని ఎలా అయితే బెండ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఫినిషింగ్ కూడా ఉంటుందండి. ఆ బెండింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలన్నమాట. సో అలా ఆ విధంగా మనం అనేది ఐ పిన్స్ పెట్టడంలోనే డిజైనింగ్ అనేది ఉంటుందండి. చిన్న సైజు కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా ఆ విధంగా ఒక్కటి ఎలా అయితే బెండ్ చేసామో అదే మాదిరిలో అన్ని ఐ పిన్స్ని కూడా సెట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట, బెండింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా లాస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ షీట్ని ఇలా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఐ పిన్ అనేది పెడతాం కాబట్టి గలీజ్గా కనిపించకుండా ఇట్లా నీట్గా అనేది ఉంటుంది అనమాట. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ ఎవరో ఒక లైక్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీరు లైక్ చేస్తేనే కదా ఈ ఈ నా చిన్న వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. నా ఈ స్మాల్ బిజినెస్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అయ్యి నాకు ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ అండి, నా ఈ చిన్న కుటీర పరిశ్రమని సపోర్ట్ చేస్తారని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నానండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళు మీరు 100 మంది అయినా కానీ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. లైక్ చేసి ఒక కామెంట్ అయినా చేయండి. ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తున్నాను. బట్ మీరు ప్లీజ్ ఎవరు కూడా నాకు కామెంట్ కూడా చేయట్లేదు. మీకు కొన్ని ఇందులో డిజైనింగ్స్ అనేవి నచ్చలేదు అంటే ఒక కామెంట్ చేయండి, నేను అవి మార్చుకోవడానికి అనేది ట్రై చేస్తాను. ఇంకా ఇది చూడండి, నేను చూపించిన విధంగా లింక్స్ అనేవి జాయింట్ అనేది చేసుకోవాలి. మీరు ఒకదానికొకటి ఇట్లా ఫిక్స్ అనేది అదే లింక్లోకి పెట్టేస్తే ఆపోజిట్ చూడండి. నేను వీడియోలో చెప్పడం కంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ విధంగా అనేది లింక్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకదానికొకటి లింక్ చేసుకోవడం కంటే నాకు మొత్తం మేకింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఐడియా ఏందిరా అంటే,
మధ్యలో జంప్ రింగ్స్ని యూజ్ చేస్తే ఇంకా బాగుండేది అని చెప్పి నాకైతే ఆ ఆలోచన అనేది వచ్చిందండి. మీరు జంప్ రింగ్స్ని యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట. బట్ మెయిన్గా ఇందులో పాయింట్స్ ఏమిరా అంటే, మీరు ఐ పిన్స్ అనేవి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఆ మాదిరిలో అస్సలు సెట్ చేసుకోవద్దు. అన్నీ కూడా సమానంగా ఉండేట్టుగా ఐ పిన్స్ అనేవి ఫిక్స్ చేసుకోండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇంకో సెకండ్ పాయింట్ వచ్చేసి, ప్యాచెస్కి అస్సలు కాల్చొద్దండి. ప్యాచెస్ని అస్సలు హీట్ చేయొద్దు. అస్సలు హీట్ చేస్తే మాత్రం చాలా స్పాయిల్ అయిపోద్ది అనమాట మనం చేసిన వర్క్ అంతా కూడా. సో ఇవి 2 పాయింట్లు కూడా చాలా మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో కలర్స్ని కూడా కస్టమైజేషన్ అనేది చేస్తామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మై స్మాల్ బిజినెస్ని ఎంకరేజ్ చేస్తారని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నానండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ మాత్రం చేసుకోవట్లేదండి. ఒక్క లైక్ చేయండి, మాకు ఎంతో బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి మీరు. మా ఈ చిన్న బిజినెస్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. దయచేసి చిన్న చూపు అయితే చూడొద్దండి. ఇంట్లో అందరినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఇంట్లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనేది మా యొక్క చిన్న గోల్ అండి. ప్లీజ్ అండి, మీరు కాకపోతే ఎవరండి మమ్మల్ని సపోర్ట్ చేసేది? చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు. ఒక కామెంట్ అయినా చేయండి. ఇప్పుడు నా వర్క్ నచ్చట్లేదా మీకు? ఏంది నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదిగోండి చూడండి, ఈ విధంగా అయితే హుక్స్ని అనేది ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా నేను 9 ప్యాచెస్ని అయితే తీసుకున్నాను. ఒక సైడ్ హుక్స్ని అనేది ఫిష్ హుక్ అనేది తీసుకొని నేనైతే అటాచ్ చేశాను అనమాట. ఇంకొక సైడ్ జంప్ రింగ్స్ అనేవి సైజ్ కోసం ఒక 3 or 4 జంప్ రింగ్స్ని అనేవి ముందుగానే అటాచ్ అనేది చేసుకోండి. చూడండి, ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. చాలా బాగా ఉందండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. లేకపోతే ఈ వాట్సాప్ నెంబర్కి అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడానికి మీకు పైన నెంబర్ అనేది రెడీగానే ఇచ్చేసాము. ప్లీజ్ అండి, ఒక్క మెసేజ్ అయితే చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. కామెంట్ అయినా చేయండి. మీకు ఈ బ్రాస్లెట్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. బట్ ఏది మీ నుంచి రిప్లై రాదు. ప్లీజ్ అండి, సపోర్ట్